మీ సాన్నిధ్యాన్ని బట్టి మీకు స్తుతి యాగం చెల్లిస్తున్నాను బాబు. మీ దీన దాసుని మీ మెల్లనైన స్వరాన్ని తీసుకొచ్చేటప్పుడు నా మాటలుగా కాక మీ మాటలుగా మరి నా తండ్రి ప్రతి ఒక్కరు హృదయాల్లో నింపుకోవటానికి, జీవింపబడటానికి సహాయం చేయమని మనం చేస్తున్నాం. జీవము గల దేవుని సంఘములో ఇదిగో తండ్రి, మీ బిడ్డలు మీ యొక్క ఆత్మచేత పరిపూర్ణంగా నింపబడి మీ కృపలో ఎదగటానికి సహాయం చేయండి. మీకే స్తుతులు చెల్లిస్తూ వాక్యం విత్తనైనట్టు నన్ను మీ ఆత్మచేత అభిషేకించమని కోరుకుంటూ మీకే మహిమారోపిస్తూ రావలసిన వారిని సకాలంలో నడిపించమని కూడా కోరుకుంటూ, ఈ వాతావరణం మాకెంతో ప్రతికూలంగా ఉన్న మీ సాన్నిధ్యం మాకెంతో అనుకూలం తండ్రి. మా ఆత్మకు సేద తీర్చి దేవ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మనకి వాతావరణం కొంచెం భయంకరంగానే ఉందని చెప్పాలి. అయినా దేవుని ఆరాధించడానికి ఇవన్నీ పెద్ద ఆటంకాలు కావు. నాకు తెలుసు ఇవేవి ఆటంకాలు కావు. దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మనమందరం రావాలి. ఆరాధనలో పాల్గొనాలి. ఆరాధనలో పాల్గొనడం అంటే దాని అర్థం ఏంటంటే, నీ యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో సిద్ధపరచు, నీ మనస్సును దేవుని సన్నిధిలో సిద్ధపరచు అని అర్థం. టైంపాస్ సమయం కాదది కదండి. ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఉత్తుత్తిని నోరు పారేసుకుంటాం, అయిన దానికి కాని దానికి. దేవుని దగ్గర ఎందుకు రాదు నీకు స్వరం పెగలదు? నా ప్రియ బిడ్డలు, మరి దేవుని యొక్క కృపను బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఎందుకో 4 రోజుల నుంచి ఈ మాట నా మనసులో మెదులుతూ ఉంది. అందుకని ఈ వాక్యాన్ని నేను కొంత సిద్ధపడి మీ ముందుకు వచ్చానని మనవి చేసుకుంటున్నాను. దేవుని వాక్యం మీద మనసు పెట్టమని మనవి చేస్తున్నాను. మరొకసారి ఆరాధన సమయంలో మీరేం ముసలోళ్ళు కాదండి. జాములు జాములు దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి స్తుతులు చెల్లించినట్లు దేవుని వాక్యంలో ఉంది. జామ్ అంటే ఎన్ని గంటలు తెలుసా? 3 గంటలు ఒక జాము కదండి. 3 గంటల్లో 3 నిమిషాలు కూడా మీరు నిలబడలేకపోతే ఎంత, ఇంకా నేను ఆ మాటలు చెప్పుకోవాలి. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి విషయాలు క్లుప్తంగా నేను చెప్తాను. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇశ్రాయేలీల దగ్గర ఒక రాజు కావాలని వారు కోరుకున్నప్పుడు ఏర్పాటు చేశారు. ఎవరిని? సౌలు రాజు గారిని ఏర్పాటు చేశారు. ఇశ్రాయేలీలకి మొదటి రాజు సౌలు రాజు గారండి. వాళ్ళు కోరుకోగా ఏర్పరచబడిన వాడు సౌలు రాజు, దేవుని చేత కాదు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజు ఎవరు అంటే దావీదు మహారాజు గారు. రైట్. అప్పుడు వారితో సందర్భం వచ్చి మాట్లాడుతూ ఆయన యోగ్యతలన్నీ చెప్తాడు. నేను ఎలాగున్నానో తెలుసు కదా మీకు, నేను ఏ తప్పులు చేయలేదు. కానీ ఈ చూడండి 12వ వచనం చదవండి. 12వ అధ్యాయం 12వ వచనం. అయితే అమోనీల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా రాజయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మల్ని ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. ఏలవలెనని మీకు తెలుసో తెలీదో, మీతో తండ్రి అయిన దేవుడు రాజుగా ఉన్నాడు. ఆయన మీకు కనబడతలేదు. మీకు దేవుడు రాజు అయ్యున్నను ఆయన అక్కర్లేదు, మాకు వేరే రాజు కావాలంటున్నారు మీరు. నాహాషు అనేటువంటి వాడు మీ మీదకి యుద్ధానికి రాగానే మీకు రాజు కావాల్సి వచ్చింది. న్యాయాధిపతులు పరిపాలించినంత కాలము కూడాను ఇశ్రాయేలీల మీద ఎవరో ఒకడు యుద్ధానికి వచ్చేసేవారండి. ఎందుకంటే రాజు లేకపోతే
ఆ రాజ్యం ఓడిపోద్ది కదండి. కానీ వీళ్ళు గమనించటం లేదు. ఇశ్రాయేలు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గమనించటం లేదు. మా మీద ఒక రాజు ఉన్నారు, ఆయన యెహోవా తండ్రి అని. సౌలు గారి దగ్గర, మన సమూయేలు గారి దగ్గర మాట్లాడుతూ, మేము పాపం చేశాం, చాలా పాపాలు చేశాం. మేము చేసినటువంటి, అంటే మేము విగ్రహారాధనలు భయంకరంగా చేశాం. మా దేవుడైనటువంటి యెహోవాను మేము విసర్జించాం. బయలుదేవతనవని, అస్తోర్ ఆ దేవతనవని, ఇలాగ చాలా రకాలమైన దేవతలు మేము పూజించాం, దేవుని విసర్జించాం. కానీ ఆ దేవుడు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మీకు రాజు అవసరమా? న్యాయాధిపతుల కాలంలో ఎంతమంది యుద్ధానికి వచ్చినా ఎవడో గెల్లదండి, అందరూ ఓడిపోయారు. అయినా మాకు రాజు కావాలి, రాజు కావాలి. వాస్తవంగా రాజు లేకపోతే రాజ్యం బాగోదు కదండి. రాజులో ఉండాల్సినటువంటి చురుకుదనం లేకపోతే బాగోదు. కాబట్టి మాకు రాజు కావాలి, రాజు కావాలి. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, మీకు ఎవరో రాజు తెలుసా? యుద్ధానికి వచ్చిన తర్వాత మీకు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు ఎవరు మీకు రాజో తెలుసా? సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే మీకు రాజు. ఆయన రాజు అయ్యున్నను ఆయన కాదని వేరే ఒకడు కావాలని కోరుకుంటున్నారు మీరు. నా ప్రియ బిడ్డలు, చాలాసార్లు ఇది మనకేమి నేర్పుతుందంటే, మన తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా, అండగా, క్షేమంగా మనకు ఉన్నప్పుడు అది మనం గుర్తించకుండా మనము అన్య విధములుగా మాట్లాడుతూ ఉంటాం. అది మనం గుర్తించాలని మనం చేస్తున్నాను. దేవుడు మనకెప్పుడు రాజే, దేవుడు మనకెప్పుడు తండ్రి, దేవుడు మనకెప్పుడు ప్రభువే, దేవుడు మనకి ఎప్పుడు దేవుడే. నా బిడ్డలు, దేవునికి స్తుతులు చెల్లించు భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారండి. సమూయేలు గారు ఇన్ని విషయాలు ఎత్తి చెప్పగా, ఇప్పుడు దాకా మేము చేసిన పాపాలన్నిటికంటే మించిపోయిన ఒక గొప్ప పాపం ఏంటంటే, మా దేవునిని మేము రాజుగా గుర్తించలేదు. అది బాధ. మా దేవునిని మేము రాజుగా గుర్తించలేదు, అది బాధ. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, మించి పాపముల కంటే మించి పాపం చేశానంటున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి, వాళ్ళు ఒప్పుకున్నారు దేవుని దగ్గర, మీరు దేవుని సన్నిధిలో ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటున్నాము అనేది గుర్తుపెట్టుకుందాం. అక్కడికి వచ్చిన తర్వాత కింద విషయాలు మనం ధ్యానం చేసుకుంటాకి ఒకే ఒక విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. చదువుకున్న విషయాలలో మీరు దేవునిని మొదటగా విసర్జింపకూడదు, మీ పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి. రెండవది ఏంటంటే, రక్షింపలేని మాయాస్వరూపములను అనుసరించుచున్నారు, నిజముగా అవి మాయయే. మిమ్ములను రక్షింపలేని మాయాస్వరూపాలన్నిటినీ మీరు అనుసరిస్తున్నారు, అవి నిజంగా మాయ. వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు మీకు, వాటి వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. ఇంకొక మాట అక్కడ వాడబడ్డది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు మనలను ఆయన జనముగా చేసుకుంటూ ఇష్టపడుతున్నాడట. ఏంటండి? మనలను ఆయన జనముగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు దానికి తావే ఇవ్వటం లేదు. మొక్కుబడిగా ఉండకూడదు దేవుని సన్నిధిలో. నువ్వు నేను మన అందరం అంటే ఆయనకి ఇష్టమంట. మీరు నా జనము అంటున్నాడు, మీరు నా జనము కదండి, మీరు నా జనము అంటున్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. తన ఘనమైన నామము నిమిత్తము దేవుడు తన జనులైనటువంటి మనలను విడనాడడు. మనమంటే ఆయనకి చాలా ఇష్టము కలిగి. 22వ వచనం చదవండి బాబు. యెహోవా తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన జనముగా చేసుకోవటానికి ఇష్టము కలిగి ఉన్నాడు. విసర్జింపకూడదు దేవుని, ఎందుకంటే ఆయనకి మనం ఇష్టమంట. దేవునికి మనం ఇష్టం, ఎందుకంటే ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. కాబట్టి ఆయనలాగా మనం ఉండాలనేటువంటిదే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం.
ఎన్ని ఎత్తి చెప్తున్నాడండి సమూయేలు భక్తుడు ఇశ్రాయేలు జనాంగానికి. ఈరోజు నా ప్రశ్న, నిన్ను ఇష్టపడే దేవుని విషయంలో దేవునికి ఇష్టడుగా నువ్వెంతున్నావు? నిన్ను ఇష్టపడే దేవుని విషయంలో నువ్వు దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నావు ఈరోజు? అది ప్రశ్న. ఇంకా మనం చదివితే ఆయన అంటాడు, ఇంకొక విషయం ఏం ప్రస్తావించాడు, మీ కొరకు నేను ప్రార్థించకపోతే దేవునికి విరోధం అయిపోతాను. ఏం చెప్పాడండి? మీ కొరకు నేను ప్రార్థించకపోతే. ఈ మధ్యకాలంలో తప్పుడు బోధలు వస్తున్నాయండి, ఇతరుల కొరకు ప్రార్థన చేయకండి అని. దయచేసి చాలా తప్పండి తప్పుడు బోధలు. మధ్యకాలం ఎవడో 2-3 కూడి ఉంటే ఏమనుందండి బైబిల్లో? దేవుడు ఉంటాడు కదా, కానీ పనికి మాలినాడు ఎవడో చెప్తున్నాడు సైతానుడు ఉంటాడంట. దుర్బోధలు వినొద్దు దయచేసి, వాడికి దూరంగా ఉండండి. దేవునికి ఇష్టమైన జనంగా ఉందాం. ఇతరుల కొరకు, నీ కొరకు ఆయన అంటున్నాడు, నీ కొరకు ప్రార్థిస్తాను. మనం కూడా మన కొరకు మాత్రమే కాదు, ఇతరుల యొక్క క్షేమం కొరకు కూడా ప్రార్థించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. మరొక మాట చెప్తున్నాడు చూడండి, అది నాకు దూరం, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. ఏం బోధిస్తాను? చక్కని మార్గాన్ని బోధిస్తాను అని చెప్తూ 24వ వచనం, అద్భుతమైనటువంటి వచనం అక్కడ చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, చదవండి, నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఏం తలంచుకోవాలంటే ఇప్పుడు మీరు చెప్పండి. మీ కొరకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఎన్ని చేస్తున్నో తలంచుకొని, ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను, కాదండి, యేసు ప్రభు వారు 2 ఆజ్ఞలుగా మలచేశారు, 10 ఆజ్ఞల్ని. అందులో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ జ్ఞానంతో నీ దేవుడైన యెహోవాను సేవించవలను. రెండవది బ్యూటిఫుల్. దేవునికి ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో నువ్వేం చేయాలి? దేవుని సేవించాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవునికి ఇష్టలుగా కొన్ని మాటలు త్వరగా రిఫరెన్స్లే చదివిస్తాను, ఇంకేమి వాక్యము వివరణ చెప్పను. చూడండి, మొదటిగా దేవునికి ఇష్టమైనది ఏంటో చూద్దాం. నేను అధ్యాయం చెప్తాను, ఆ వచనాలు ఏంటో నాకు చెప్పండి మీరు. కీర్తనల గ్రంథం 51వ కీర్తన. దేవునికి ఇష్టమైనది ఏది అక్కడ ఉందో మీరు నాకు చెప్పాలి. వచనాలు చెప్పండి. విరిగి నలిగిన అమ్మా, బాగానే చెప్పారండి, వచనాలు చెప్పట్లేదు. అది చదివేసాక చెప్తారా? 16, 17 చదవండి. కోరిన ఎడల నేను నీకు అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఏం బలి ఇష్టమంటండి? 17వ వచనం, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. దేవునికి ఏమి ఇష్టమంటండి? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి కదండి. దేవునికి ఇష్టమైన బలి ఏంటి? విరిగి నలిగిన మనసే. అంటే దాన్ని ఏంటి? ముక్కలు అయిపోవటం కాదు, హృదయం. ఆటోగ్రాఫ్లు ఎంతమంది రాయించుకున్నారు మీ చదువుకునే దినాల్లో? ఆటోగ్రాఫ్లు రాయించుకున్నారు పిల్లలు? నేను కూడా రాయించుకున్నాను. బైబిల్ కాలేజీలో చదివినప్పుడు నాకు ఒక అయ్యగారు రాశారు, మంచి విషయం రాశారు. ఆయన పేరు అర్జున్ రావు గారు. పెద్ద బైబిల్ కాలేజీ పెట్టారు వైజాగ్లో. ఆయన సరంపూర్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ బైబిల్ కాలేజ్. ఆయన రాస్తూ, తెలుగులో చెప్తాను దాని భావం, డియర్ రంగస్వామి అని రాస్తూ, నీ హృదయం ఎప్పుడైనా నలిగిపోయి ముక్కలు చెక్కలు అయిపోయిందనుకో, అవి తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడితే ఆడి చేతిలో పెట్టుకో. నీ హృదయ నిర్మాణకుడు ఎవరండి? అది చెప్పండి గట్టిగా. దేవుడే.
ఎవరండి? మన హృదయ నిర్మాణకుడు ఎవడు? కాబట్టి నువ్వు ఎవరి దగ్గరికైనా తీసుకెళ్తే ఆడు ఇష్టం వచ్చినట్టు అతికేస్తాడు. దేవుని దగ్గరికి నువ్వు పట్టుకెళ్ళి పెట్టు, ఆ నిర్మాణకుడు ఆయన కాబట్టి దాన్ని అందంగా అతుకుతాడు. ఇది ఆయన నాకు రాసిన ఆటోగ్రాఫ్. చాలా బ్యూటిఫుల్ అనిపించింది. హృదయ నిర్మాణకుడైనటువంటి దేవుడు నీకు ఎన్ని కష్టకాలాలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని శోధనలు రాని, ఇవన్నీ ప్రభు సన్నిధిలో పెట్టు. అవన్నిటికీ పరిష్కారం ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం అవనంతసేపు మన హృదయం చాలా గలిబిలైపోద్దండి. అదే విరిగి నలిగిన మనసు కదండి. ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, మన మనసు చాలా ఇబ్బంది పడిపోద్ది కదండి. అప్పుడు అది తెచ్చి ఎవరికి ఇవ్వాలంటే ఎవరి సన్నిధిలో పెడితే బాగుంటుందంట? దేవుని సన్నిధిలో పెట్టాలంట. నీ హృదయ నిర్మాణకుడు దేవుడంట. శివునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులటండి. రెండవది ఇంకొక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథంలో నుంచి చాలా మటుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 110వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. యవన పిల్లలు దేవునికి మీరు చాలా ఇష్టమంట. దేవునికి చాలా ఇష్టమంట. యవన బిడ్డలు దేవునికి చాలా ఇష్టం. దయచేసి వినండి నా బిడ్డలు, యవన బిడ్డలు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం మనం ఒక సందర్భంలో ఈ వాక్యాన్ని ఎక్కువ వేస్తూ ఉంటాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం అనుకుంటే చదవండి. చాలు. ఎవరి సందర్భంలో అంటే యెరూషలేము గురించి మాట్లాడుతూ చెప్తారు. నీకు ఇష్టము పుట్టించు ప్రాయం అంట. మీ ప్రాయం, మీ వయసు పిల్లలు, యవన బిడ్డలు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనములో యవన బిడ్డలు ఇష్టము పుట్టించు ప్రాయము, యవన ప్రాయము. ఇది ఎప్పుడు వేస్తామంటే పుష్పవతి కార్యక్రమాల్లో ఈ మాటను వాడుతూ ఉంటాం. నీకు ఇష్టమైనటువంటి ప్రాయం అని. అటువంటిది యవనస్తుల్ని మనవి చేస్తున్నాడు. మీరు ఎలాగుండాలంట? నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చెదరు. ఈ వయస్సులో మీరు ధరించుకోవలసినటువంటి అలంకరణలు ఏంటండి? ఏంటమ్మా యవన పిల్లలు చెప్పండి? పరిశుద్ధలంకృతులై ఏమై ఉండాలంట? పరిశుద్ధమైనటువంటి అలంకరణలు ఉండాలంట. ఏంటి అక్కడ ఏదో యవన పిల్లలను అన్నాను, మిమ్మల్ని అనలేదనుకోకండి. మన అందరం దేవునికి చిన్న పిల్లలమంట. యోహాన్ పత్రిక మీరు చదివితే నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా అంటాడు అందరినీ. దేవుని దృష్టిలో అందరం పిల్లలమే. ఎందుకంటే ఆయన మన తండ్రి. ఏ తరం వారు వచ్చినా దేవుణ్ణి ఏమనాలండి? ఆయన ఎప్పటికీ తండ్రే, మనం ఎప్పటికీ పిల్లలమే. ఆయన వరుస అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. ఏంటంట? దేవునికి ఇష్టలై ఉండాలి. పిల్లలు పరిశుద్ధలంకృతులై ఉండాలంట. మీరు ఎలా ఉండాలి? చూడండి, 96వ కీర్తనలో మాట ఎక్కడుందో నాకు చెప్పండి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవటం, మీరు పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవటం దేవునికి ఇష్టమట. దేవునికి ఇష్టం. మొదటిది ఏమి ఇష్టం దేవునికి? దేవునికి ఏంటి ఇష్టం? విరిగి నలిగిన మనసు. రెండోది యవనస్తులు పరిశుద్ధ అలంకారాలు ధరించుకున్నటువంటి యవన బిడ్డలంటే దేవునికి ఇష్టం. ఇంకోటి చూద్దాం. చూడండి, 135వ కీర్తన తీయండి, 6వ వచనం చదవండి బాబు. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించు దేవుడు. మనం ఏది మాటలు చెప్పకూడదు, దేవునికి ఎదురు చెప్పకూడదు. ఇది ఎలాగా అది ఎలాగా ప్రశ్నించడానికి వీల్లేదు. అసలు మనం ప్రశ్నలు వేయకూడదటండి దేవుడిని. మీకు ఆ సంగతి తెలుసండి? చాలామంది నీ జ్ఞానం ఏ పాటిదండి? నీకు దేవుడు ప్రసాదించిన జ్ఞానం దేవుని దృష్టిలో పెద్ద గొప్పదేం కాదు. ఏ పాటిది? చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయంలో చూడండి. యోబు గ్రంథము 33వ అధ్యాయం తీయండి బాబు.
అక్కడ చెప్పండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం అంటే చూడండి అమ్మా. తన క్రియలలో దేని గూర్చియో ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడుదువు. దేనిని గూర్చి, తన క్రియలలో దేనిని గూర్చి దేవుడు నీకు కౌంటర్ ఆన్సర్ ఇవ్వరు. ఏంటి వింటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనిని గూర్చి, ఆయన క్రియల్లో దేని గూర్చి నువ్వు ప్రశ్నలు వేయొద్దు. ఎందుకు ఇలా పుట్టించాడు, ఎందుకు అలా చేశాడు, నువ్వెవరు అండి అడగటానికి? నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని దేవుని స్తుతించటం మాత్రమే. ప్రశ్నించకండి దేవుని, ఎప్పుడు ప్రశ్న వేయకూడదట. కాబట్టి ఆయన అంటాడు, తన క్రియలలో దేనిని గూర్చియో ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడుదువు. కొంతమంది ఏదో పోరాడాలని ప్రయత్నం చేసి అందరూ విఫలమైపోయారు, కానీ దేవుని దగ్గర ఎటకారాలాడి కుప్పిగెంతులేసి అందరూ పోయారు. దేవుడు ఏది, నువ్వేమీ అర్థం లేని ప్రశ్నలు లేకు దేవుణ్ణి. నీకు పనికిమాలను ఏమీ మాట్లాడక, అలాగే ఎవరన్నా మాట్లాడు దూరంగా ఉండు, దగ్గర కూడా రాని ఒక్కో. కాబట్టి జాగ్రత్తగా ఉండమని మనం చేస్తున్నా. ఆయనకి ఇష్టం వచ్చినవి చేస్తారటండి, ఆకాశమందును భూమి మీదను. ఇంకా చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. ఇంకొక 2-3 వాక్యాలు గవ్వో చెప్పి ఆపేస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ఏలయనగా దేవునికి ఇంకోటి ఏంటి, న్యాయము చేయటం అనేది దేవునికి ఇష్టమంట. న్యాయము చేయుట దేవునికి ఇష్టమంట. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునిట నాకు అసహ్యము అంటున్నాడు దేవుడు. అన్యాయముగా ఎవరి సొత్తును మనం ముట్టుకోకూడదంట, అది దేవునికి అసహ్యమైనదంట, నాకు అసహ్యం అంటున్నాడు. న్యాయం అంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి బిడ్డలు జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిబంధన చేయుదును. రైట్. ఇంకొక మాట చెప్పి నేను ఆపేస్తాను. ఇది క్రిస్మస్లో మనం చెప్పుకునేటువంటి మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఆయనకిష్టులైన మనుష్యులకు ఏముంటుందంట, భూమి మీద సమాధానముండునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనవి ఏంటంటే ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం ఉండునుగాక. ఎందుకంటే దేవుని దృష్టిలో దేవునికి ఇష్టమైన ప్రాయం ఏంటంటే ఈ ప్రాయమే. పిల్లలు, మీకు మనవి చేస్తున్నాను, పరిశుద్ధ అలంకారాలు పరిశుద్ధ అలంకృతులై మీరు ఎలాగుండాలి, దేవుని సన్నిధిలో పెరగాలి, దేవునికి మహిమ తీసుకురావాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుని సన్నిధిలో లక్ష్యం ఉంచండి కదండి. దేవుని సన్నిధిలో లక్ష్యం కలిగి జీవించాలి. ఆయన ఘనమైన నామాన్ని స్తుతించాలి, శ్లాఘించాలి, మహిమపరచాలి కదండి. ఆయన ధ్యానము నాకు ఇంపుగా ఉండునుగాక. 104వ కీర్తన అనుకుంటే ఒక్కసారి చూడండి. ఆ మాటతో నేను ఆపేస్తాను. చాలా వచనాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మీతో నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడతాను. చూడండి, 104వ కీర్తనలో 34వ వచనం చదవండి. 33, 34. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనకింపుగా ఉండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. ప్రార్థన చేసుకుందాం. తరలి వంచండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి. పిల్లలందరూ మోకరించాలి. పిల్లలందరూ మోకరించండి. ఒక చిన్న సమర్పణ చేయండి. దేవునికి ఇష్టమైనది ఏంటంటే నువ్వు నేను ఆయనకి ఇష్టమైన జనులుగా ఉండటమే. మీరు నా జనముగా ఉండుట నాకు ఇష్టము అంటున్నాడు. యవన బిడ్డల గురించి చెప్తూ, యవనస్తుడు ఎలా ఉండాలంటండి, అలంకారాలుగా ఉండాలి, పరిశుద్ధ అలంకారాలుగా ఉండాలంట. న్యాయం అంటే మన దేవునికి ఎంతో ఇష్టం.
అన్యాయం చేసేవారిని ఆయన ఇష్టపడడు. కాబట్టి ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దాని అర్థం మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మీరు గమనించవలసింది, నేనెంత నా దేవునికి ఇష్టడునై ఇష్టురాలనై ఉన్నాను అని ఒకసారి నిన్ను గూర్చి నువ్వు ఆలోచించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు బాబు. మేమంటే మీకు చాలా ఇష్టం తండ్రి. కాబట్టి మీ ఇష్టానికి తగిన విధంగా మేము ఈ లోకములో జీవించుటకు సహాయం చేయండి. మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్. మనం